దేశ రక్షణలో సైనికుల పాత్ర విస్మరించలేనిదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. లడాఖ్లో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల్లో పాల్గొన్నారు. పాక్తో పోరులో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించారు. అగ్నిపథ్ స్కీమ్తో సైన్యం బలోపేతమవుతుందన్నారు. విపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. మరోవైపు అగ్నిపథ్ స్కీమ్తో యువతకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు కాంగ్రెస్ లీడర్స్. దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్గిల్ విజయ్ దివాస్ లో భాగంగా లడాఖ్లోని అమరుల స్మారకానికి నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ రక్షణలో సైనికుల పాత్ర కీలకమన్నారు. పాక్తో జరిగిన పోరులో ప్రాణాలర్పించిన వీర సైనికులను స్మరించుకున్నారు మోదీ. భారత్తో యుద్ధాల్లో చావు దెబ్బతిన్నా పాకిస్తాన్ బుద్ధి మారడం లేదన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానడం లేదని ఆరోపించారు. టెర్రరిజాన్ని అంతమొందించడంలో ఆర్మీ పాత్ర ముఖ్యమైనదన్నారు మోదీ. సౌభాగ్య హై कि कारगिल युद्ध के समय मैं सामान्य देशवासी के रूप में अपने सैनिकों के बीच था. आज जब मैं फिर करगिल की धरती पर हूं तो स्वाभाविक है वो स्मृतियां मेरे मन में ताजा हो गई है. అగ్నిపథ్ స్కీమ్ పై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే ఈ పథకం తెచ్చామనడం సరికాదన్నారు. సైన్యాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని సంస్కరణలు చేస్తున్నామన్నారు. ఆర్మీ అంటే పొలిటికల్ లీడర్లకు సెల్యూట్ చేయడం కాదని 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసమన్నారు మోదీ. शहीदों को नमन करता हूं जिन्होंने कारगिल में मातृभूमि की रक्षा के लिए अपना सर्वोच्च बलिदान दिया. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సైనికుల నిబద్ధత, శౌర్యం దేశాన్ని సురక్షితంగా ఉంచిందంటూ ట్వీట్ చేశారు. జవాన్ల త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందన్నారు. పరువు నష్టం కేసులో ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కోర్టులో విచారణకు స్వయంగా హాజరయ్యారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. 2018లో నమోదైన డెఫమేషన్ కేసులో కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చింది కోర్టు. श्री जयराम रमेश जी ने स्थिति स्पष्ट कर दी कि ये उनके अपने निजी विचार हैं. तो मैं भी श्री जयराम रमेश जी का जो बयान है, जो अधिकृत बयान है, उसी को दोहराता हूं. तो उनको जो भी शिकायत है वो अपने केंद्र सरकार से, एनआरसी कैसे बनाएंगे, कैसे 3 राज्यों का करेंगे, या तो बंगाल की हार नहीं भूल पा रहे हैं, झारखंड की हार नहीं भूल पा रहे हैं, या संभावित हार देख के उनका ये बयान है. तो मैं सभी कहना चाहता हूं कि उन्होंने एक तरह से अपनी सरकार की अक्षमता की आलोचना की. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేశారన్నారు. కేజ్రీవాల్ కు మద్దతుగా జూలై 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి ధర్నా చేస్తుందన్నారు ప్రియాంక చతుర్వేది. పశ్చిమ బెంగాల్ పై జరుగుతున్న రాజకీయ వివక్షపై నీతి ఆయోగ్ మీటింగ్ లో నిరసన తెలుపుతానన్నారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. బీజేపీ మంత్రులు, నేతలు బెంగాల్ ను విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం మమత. He is making his own statement to divide the Bengal, and now from different sources, different party member is giving different type of statement to divide Bihar, to divide Jharkhand, to divide Assam, to divide Bengal. We strongly condemn this attitude. Divide Bengal, to divide Bengal means divide our country India. We don't support this. Sei jonno I mone kori ei situation e to record our voice. ఇక కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. గవర్నర్ల దగ్గర చాలా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని 2 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి.